హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త స్పెషల్. రివ్యూస్ ఎవరైనా నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ చూడాలని కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో నేను 2 వరకు అర్థమవుతుంది. మీరు కూడా రీడ్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఆర్ట్ ఫంక్షన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటో లింక్ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇలా బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి డూప్లికేట్ లేయర్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ వేసుకొని ఫోటో లేయర్ పైకి డ్రాగ్ చేయండి. ఇప్పుడు డూప్లికేట్ వేసుకున్న ఫోటో లేయర్ ఉంది కదా, క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. మీరు ఏ ఫోటో యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఇలా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ షాడో లెక్క రావాలంటే ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా షేప్ యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ డువల్ కలర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. డువల్ కలర్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ పైన కింద వైట్ పెట్టేసుకొని ఇక్కడ చేంజ్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ పెట్టేసుకోండి. వైట్ పెట్టేసుకొని ఇక్కడ బ్లాక్ పెట్టేసుకొని కింద షార్ట్ దగ్గర మళ్ళీ యాడ్ చేసుకొని ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అని అభ్యర్థి క్లిక్ చేసి డార్కింగ్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ షాడో వస్తుంది. షాడో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే లేయర్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్ని వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని లేయర్ క్లిక్ చేసి ఇలా లాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో లేయర్ దగ్గర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా వస్తుంది చూడండి లుక్. ఇప్పుడు ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ యానిమేషన్ వేయండి. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. కెమెరా క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. కెమెరా ఆఫ్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ యాడ్ చేసుకోండి మిడిల్లో ఇలా. ఇక్కడ 2 లేయర్స్ మధ్యలో ఇక్కడ బీట్ మార్క్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ 2 లేయర్స్ మధ్యలో ఇలా బీట్ మార్క్ యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఎండింగ్లో యాడ్ చేసుకొని లేయర్ క్లిక్ చేసి ఇక్కడ మోడ్ రాసిన క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇక్కడ బీట్ మార్క్ దగ్గర ఇంకో ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్ ఫ్రీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేయండి. స్టార్టింగ్ ఫ్రీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ జెడ్ వాల్యూ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. ఇలా మూవ్ అవుతుంది. ఇలా సెట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఇక్కడ మూవ్ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గర ఇంకో ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గర క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ రొటేట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫ్రీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ మూవ్ డాట్స్ మూవ్ చేసి రొటేట్ సింబల్ ఇక్కడ మీకు ఇలా రొటేట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ సైడ్ కూడా ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా సేమ్ ఇలా యాడ్ చేసుకుంటే ఇలా రొటేట్ అవుతుంది. సేమ్ అన్ని ఇక్కడ కూడా మొత్తం ఇక్కడ కూడా ఇలానే యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మూవ్ డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ రొటేట్ సింబల్ క్లిక్ చేసి ఇలా రొటేట్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి రొటేట్ సింబల్ క్లిక్ చేసి రొటేట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ రొటేట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన స్టైల్లో ఇలా. సో అన్ని ఇలానే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో మూవ్ అవుతుంది. ఇలా వస్తుంది వీడియో. ఇప్పుడు ఎన్ని వరకు ఇలానే చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుంది చేయలేను. ఇలా వస్తుంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైస్ అర్థం మార్కుంది. మీకు నచ్చిన వాటిలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.